బాక్సింగ్ ఈ స్పోర్ట్ లో రాణించే ప్లేయర్ కి ఒక్క ఫైట్ చాలు టాలెంట్ ఉన్న ప్లేయర్ ని ఓవర్ నైట్ కరోడ్పతి చేయడానికి. కానీ అమెచ్యూర్ బాక్సింగ్ కి భారత్లో సపోర్ట్ తక్కువే. బాక్సింగ్ సంఘాల నుంచైనా ఆయా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీస్ నుంచైనా. దీంతో బాక్సింగ్ అంటే తమ ప్రాణంగా భావించే ఆటగాళ్లు ప్రొఫెషనల్ ఫైట్స్ తో పాటు ప్రైవేట్ లీగ్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ట్రెండ్ అంతా ప్రొఫెషనల్ ఫైట్ ప్రైవేట్ లీగ్స్ పైతే. ఇందులో పాల్గొనడానికి అవకాశం రావడమే కష్టం తప్ప ఒక్కసారి ఛాన్స్ వచ్చిందంటే ఓవర్ నైట్ స్టార్డమ్ తో పాటు కోట్ల రూపాయల డబ్బు వస్తుంది. దీంతో బాక్సర్ల లైఫ్ స్టైలే మారిపోతుంది. ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ద గ్రేట్ బాక్సర్ మైక్ టైసన్. ఇక ఇండియాలో అమెచ్యూర్ బాక్సింగ్ కి ఎప్పుడు ఆదరణ లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక గతంలో ఫెడరేషన్ లో అయితే అంతర్గత విభేదాలతో తన్నుకున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో ఇండియన్ బాక్సింగ్ పై వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ చాలా సంవత్సరాలు బ్యాన్ కూడా విధించింది. కానీ గత కొంతకాలంగా మార్పులు వస్తున్నాయి. అమెచ్యూర్ బాక్సింగ్ ని పక్కన పెట్టిన ప్లేయర్లు కూడా వెస్టర్న్ కంట్రీస్ లో లాగా ప్రొఫెషనల్ ఫైట్ ప్రో లీగ్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. हाँ, ऐसे जो है कंपटीशन होते रहेंगे तो यही तो चीज़ है. इसी के कारण बॉक्सिंग अप हो रही है. ऐसे प्रो बॉक्सिंग जैसे लीग्स वगैरह हो रही हैं. अब जैसे सुना है कि लीग हमारी मतलब BFI जो है वो लीग शुरू करने वाली है, तो वो बॉक्सरों के लिए अच्छा है. तो उससे क्या जो युवा वर्ग है, जो यंगस्टर्स हैं, वो देखते हैं तो उससे जो है प्रभावित होते हैं. वो फिर वो भी बॉक्सिंग स्टार्ट करते हैं. तो इससे जो है अगर बॉक्सिंग को और ज़्यादा मोरल हाई होगा, लड़कों को और ज़्यादा बॉक्सर्स आएंगे. ఇండియన్ స్టార్ బాక్సర్ విజయేంద్ర సింగ్ సైతం ప్రొఫెషనల్ బాక్సర్ గా మారిపోయాడు. దీంతో ఎప్పుడూ లేని ప్రొఫెషనల్ ఫైట్స్ భారత్ లోనూ జరుగుతున్నాయి. కొత్తగా లీగ్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే గత 3 సీజన్లు సక్సెస్ఫుల్ గా జరిగిన లీగ్స్ ఇప్పుడు మరోసారి జరగబోతున్నాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన బాక్సర్లు కూడా ఈ లీగ్లలో పాల్గొనేందుకు పోటీ పడుతున్నారు. 1890-94 where Queensberry rules were made to promote this sport in a better dimension. And when I watch here, and that reminds me, to promote the sport you need lots of exposures to anybody, and the concept which brought by this Mr. Kailash appears to be pretty good. I mean, it may take a little more time to materialize the efforts of this boy, where not only Telangana, in the national level these boys can produce good boxers. ప్రొఫెషనల్ బాక్సింగ్ ని ప్రోత్సహించేందుకు ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్, ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ ప్రైవేట్ లీగ్లను కండక్ట్ చేస్తున్నాయి. టాలీవుడ్ హీరో రాణా దగ్గుపాటికి చెందిన సౌత్ బే తో కలిసి బాక్సింగ్ బే ఫైట్స్ నైట్ టూర్ ని ఇటీవలే ప్రకటించారు. ఇందులో ఫస్ట్ టూర్ ని హైదరాబాద్ లోనే నిర్వహించబోతుండటం విశేషం. ఈ నెల 29, మార్చి 7, 14, 28వ తేదీల్లో ఈ ఫైట్స్ జరగనున్నాయి. వరల్డ్ వైడ్ గా 20 మంది ప్రొఫెషనల్ బాక్సర్లు ఇందులో బరిలోకి దిగుతున్నారు. వీరికి కోట్ల రూపాయల్ని ముట్టజెపుతున్నారు ఆర్గనైజర్లు.